ముగిసిన సర్ గడువు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వని 73.52 లక్షల ఓటర్లు. ఒక్క ప్రక్రియతో లక్షల్లో ఎగిరిపోనున్న ఓట్లు. ఇంతకీ మీ ఓటు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఓటర్ జాబితా సవరణలో భాగంగా జూన్ 25న మొదలైనటువంటి 45 రోజుల పాటు సాగినటువంటి కీలక ఘట్టం ముగిసింది. రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం వినతితో 2 సార్లు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ రాష్ట్రంలో 73.52 లక్షల ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించలేదని ఎన్నికల సంఘం గుర్తించింది. వీరికి ఇక ఓటు హక్కు ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు ఈసీ ప్రకటించినటువంటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3,36,26,448 ఓటర్లు ఉంటే 2,64,73,616 ఓటర్లు మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించారు. మిగిలిన 73.52 లక్షల మంది ఓటర్లు తమ ఫారాలను సమర్పించలేదు. ఇందులో అత్యధికంగా ముందు నుంచి ఊహించినట్లుగానే హైదరాబాద్ జిల్లాలోనే టాప్లోనే ఉంది. ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలున్నాయి. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 19.47 లక్షల ఓటర్లు, మేడ్చల్లో 10.73 లక్షల ఓటర్లు, రంగారెడ్డిలో 15.88 లక్షల మంది ఓటర్లు తమ ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించలేదని తేల్చి చెప్పారు. దీంతో హైదరాబాద్ శివారు ప్రాంతంలో 43 లక్షల ఓట్లు తీసివేయనున్నారు. సర్ ప్రక్రియ ప్రారంభించినప్పటి నుండి అంచనాల కంటే ఎక్కువగానే ఓట్లు పోయాయని చెబుతున్నారు. ఇతర జిల్లాలోనూ పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లోనే ఎక్కువ ఓట్లు తొలగించేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. పోయిన ఓట్లు అన్నీ కూడా పూర్తిగా పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లాలు కావడం, ఇక్కడే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉండటం విశేషం. దీంతో హైదరాబాద్ నగరంలో భారీగా ఓటర్లు తగ్గనున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోలింగ్ శాతం 90% పైగా నమోదయ్యేటువంటి ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో 19.47 లక్షలు, మేడ్చల్లో 10.73 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 15.88 లక్షల మంది ఓట్లను తీసివేయనున్నారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 2.98 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో 2.11 లక్షలు, వికారాబాద్ జిల్లాలో 2.10 లక్షల ఓటర్లను తొలగించనున్నారు. అతి తక్కువగా భువనగిరి జిల్లాలో 26,170 ఓట్లు, ములుగు జిల్లాలో 27,867 ఓట్లు, భూపాలపల్లి జిల్లాలో 35,935 ఓట్లు, వనపర్తి జిల్లాలో 38,592 ఓట్లు తొలగించనున్నారు. ఎన్నికల సంఘం అధికారులు ఈ నెల 17న ఓటర్ ముసాయిదా ప్రకటించనున్నారు. ఆ రోజు ఎవరి ఓటు ఉందో ఎవరి ఓటు లేదో అధికారికంగా బహిర్గతం కానుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు ఓటర్లు జాబితా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్యుమరేషన్ ఫారాల స్వీకరణ గడువు ముగియడంతో బిఎల్ఓ పర్యవేక్షకులు అందరూ కూడా ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటనపై దృష్టి పెట్టారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఉండటానికి కసరత్తు చేస్తున్నారు ఇప్పుడు. అయితే కొన్ని ప్రాంతాల్లో బిఎల్ఓలను సరైనటువంటి అవగాహన లేక సరిగ్గా పనిచేయకపోవడంతో అక్కడి ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. కొందరి ఓట్లు కూడా గల్లంతయ్యాయని తెలుస్తుంది. మరోవైపు ఓటర్లు భారీగా తగ్గడంతో అందుకు అనుగుణంగా పోలింగ్ స్టేషన్లను సైతం తగ్గించనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి గరిష్టంగా 1,200 మంది ఓటర్లు ఉండే విధంగా పునర్వ్యవస్థీకరించారు. అయితే ఈ విషయాలన్నింటినీ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటి వరకు అందరూ అనుకున్నట్లుగానే దాదాపు హైదరాబాద్లోనే ఎక్కువగా ఓటర్లు ఎవరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళి అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓటు హక్కు పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చాలామందికి ఓట్లు వచ్చాయి. బట్ చాలా వరకు డబల్ ఓట్లు కూడా స్టిల్ ఇప్పటి వరకు ఉన్నాయి. సో అందుకోసమని ఏదైతే ఆ డబల్ ఓట్లు ఏదైతే ఉన్నాయో అవన్నిటిని కూడా చెక్ పెడుతూ ఇప్పుడు దాదాపు కొన్ని లక్షల ఓట్లు హైదరాబాద్లోనే ఎగిరిపోనున్నాయి. నిజంగా వినడానికి షాకింగ్గా ఉన్నప్పటికీ కూడా అందరూ ఊహించినట్టుగానే ఎంతో కొంత ఓట్లు ఎగిరిపోతాయని అందరూ కూడా భావించారు. కానీ అనుకున్నట్టు కంటే ఎక్కువగా అంటే డబల్కి ట్రిపుల్ రేంజ్లో కూడా ఓట్లన్నీ కూడా ఎగిరిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువగా సిటీ ప్రాంతాలు అదేవిధంగా జిల్లా ప్రాంతాలు ఏదైతే టౌన్ ఏరియాస్ ఉంటాయో ఆ టౌన్ ఏరియాస్లలోనే ఎక్కువగా ఇలాంటి ఓట్లు కూడా బోగస్ ఓట్లు ఏవైతే కొన్ని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత ఉన్నారు, వీటన్నిటిని కొంచెం క్లమ్జీ ఫారాలు అందించినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇవి అర్బన్ సిటీస్ ఏదైతే అర్బన్ ఏరియాలలో ఎక్కువగా నమోదయ్యాయి. ఇక గ్రామీణ స్థాయి విషయానికి వచ్చినట్లయితే గ్రామీణ స్థాయిలో చాలా తక్కువగానే, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కూడా గ్రామీణ స్థాయిలో ఎవరికి ఓటు ఉంటుంది ఎవరికి ఉండదు అనేది అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది. ఎవరు ఏంటి అనేది ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. బట్ సిటీస్ విషయానికి వచ్చినట్లయితే జిల్లాలలో విషయానికి వచ్చినట్లయితే చాలామంది తెలియదు.
సో అందుకోసమనే అక్కడ కొత్తగా ఓట్లు రావడం, అక్కడ వాళ్ళని కొత్తగా అటాచ్ చేయడం అండ్ కొద్దిమంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళ ఎలక్షన్ టైం వచ్చేసరికి కొంతమంది అక్కడ స్థిరపడ్డటువంటి ఉన్నటువంటి వ్యక్తులని వాళ్ళకు ఓటు హక్కు కల్పించడం, ఇలాంటి రకరకాలైనటువంటి చర్యల ద్వారా కొన్ని లక్షల ఓట్లు పెరిగాయి. ఇప్పుడు సర్ ద్వారా కొన్ని లక్షల ఓట్లు అయితే పోబోతున్నాయి. సో ఇది మొత్తంగా ఏంటంటే నిన్నటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే దాదాపు కొన్ని లక్షల మంది సర్కి సంబంధించినటువంటి ఫారాలు అయితే ఇవ్వలేదు. అయితే ఏదైతే 17న వచ్చేటటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో ఓటు ఉందా లేదా అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది చాలామందికి. అయితే ఓటు లేని వాళ్ళు నిజంగానే ఓటు ఉండి ఆ సర్ ప్రక్రియలో ఒకవేళ ఓటు ఎగిరిపోతే దాని తర్వాత ఏం చేయాలి, వాళ్ళకి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, దాని తర్వాత హానెస్టీ అంటే జెన్యున్గా ఓటు ఉందా లేదా అనేది 1కి 2 సార్లు చెక్ చేసి దాని తర్వాత మళ్ళీ రీఅప్లై చేయమంటారా, లేదంటే ఉన్నటువంటి ఒకటి డబుల్ ఓట్లు ఉన్నది కాబట్టి ఎగిరిపోతుంది, ఏది తెలియదు కానీ బట్ ఓవరాల్గా మాత్రం ఈ సర్ ద్వారా కొన్ని లక్షల ఓట్లు ఎగిరిపోయాయన్నమాట వాస్తవం. సో చూడాలి మరి దీని మీద ప్రభుత్వం ఏం చెప్తుంది, దాని తర్వాత ఈసీ ఏం చెప్తుంది, దాని తర్వాత కొత్తగా ఓట్లు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇన్కేస్ కొత్త నిబంధనలు ఏమైనా పెడతారా, లేదంటే పాత వాటిని కంటిన్యూ చేస్తారా, లేదంటే ఇలాంటి దీంట్లో ఉన్నటువంటి మార్పులు ఏం చేస్తారనేది తెలియాలంటే మాత్రం 17th వరకు అయితే వెయిట్ చేయాల్సిందే.